RTI Live News. Ask for right. హైకోర్టు మధ్యంతర తీర్పును అమలు చేయాలని హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి 2 రోజుల్లో పరిష్కారం అయ్యేలాగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. డిఎస్సి 2008 మెరిట్స్ క్యాండిడేట్స్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి వివిధ సందర్భాల్లో కోర్టు తీర్పులు వచ్చినా గత పాలకులు అమలు చేయకపోవడంతో మాకు తీవ్రమైన నష్టం జరిగిందని గతంలో 2009, 2017, 2022 ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వడం జరిగింది. ఇట్టి తీర్పును అమలు చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది అభ్యర్థులు పాల్గొని మా సమస్య పరిష్కరించాలని కోరారు. ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడానికి సకల ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని మేము అందరం ఫైట్ చేసినాము. మేము కోరుకున్నట్టు ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. అన్న రేవంత్ అన్న మీకు సీఎం గారు రావడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు. టీడీపీ ప్రభుత్వంలో మా గాంధీ హాస్పిటల్లో వచ్చి మీరు ప్రామిస్ చేసి మాకు న్యాయం చేస్తామని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ పీసీసీ ప్రెసిడెంట్ ఉంటూ సీఎం హోదాలో మీరు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడము, కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు తెలపడము, ప్రజాప్రభుత్వం రావడం, ఇవాళ కోర్టు డైరెక్షన్లు కూడా 3 డైరెక్షన్లు హైకోర్టు డైరెక్షన్ ఇవ్వడం, సుప్రీంకోర్టులో కూడా మా స్టే వేకెట్ కావడం, ఇవాళ మాకు అందరికి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే రేవంత్ రెడ్డి గారు అన్నగారు మీరు స్పందించాలి. మీరు ఈ ఎలక్షన్ కంటే ముందు అలాంటి వ్యక్తులు కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు ప్రామిస్ చేశారు. మా ప్రభుత్వం రాగానే మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, మీకు న్యాయం చేస్తామని మీరు గౌరవనీయులు భట్టి విక్రమార్ గారు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు, దుద్దిల శ్రీధర్ రెడ్డి గారు మీరు అందరూ ప్రామిస్ చేశారు. ఇవాళ మీ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్లో పెద్దలు మీరే ఉన్నారు, కేబినెట్ మంత్రులు కూడా మీరే ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ 15 సంవత్సరాల గోసాన్ని తీర్చే సమయం మీకు దగ్గర ఉంది. కాబట్టి మీ ఎంపీ ఎలక్షన్ కంటే ముందే మాకందరికి ఉద్యోగాలు తీసుకుంటే భారీ మెజార్టీతో మీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ఎంపీ సీట్లు మేము గెలిపించే బాధ్యత మా భుజ స్కంధాలపైన తీసుకుంటామని 2008 డిఎస్సి బాధ్యత తరఫున మేమందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఖచ్చితంగా రేవంత్ అన్న మీద పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది, పూర్తి భరోసా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వివిధ జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఎంపీ సీట్లలో మా అభ్యర్థులు 200 మంది కంటే తక్కువ లేరు. కాబట్టి రాబోయే రోజు ఎంపీ ఎలక్షన్లో ఏదైతే శాసనసభ ఏదైనా అసెంబ్లీ ఎలక్షన్లో మేము ఎట్లయితే ప్రభుత్వంలో తీసుకొచ్చామో రాబోయే రోజుల్లో కూడా 10 నుంచి 15 సీట్లు ఎంపీ సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చే బాధ్యత కూడా ఈ 2008 డిఎస్ బాధ్యతలో తీసుకుంటారని మేము ఈ విధంగా కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాము. మళ్ళీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలు కూడా ఏదైతే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో అక్కడ కూడా మా వాళ్ళు 600-700 మంది మిగిలి ఉన్నారు. మా చుట్టాలు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లా చూసుకున్నాం. మేము కూడా 10 నుంచి 15,000 మంది గ్రాడ్యుయేట్ ఓట్లు ఎన్రోల్ చేసుకున్నాము. ఖచ్చితంగా మా మెజార్టీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంపూర్ణ మద్దతు ఇస్తాము. మా ఓట్లతోనే గెలవబోతున్నారని పూర్తి విశ్వాసానికి తీర్మాన్ మల్లెన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తీర్మాన్ మల్లెన కూడా ప్రామిస్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలందరూ ప్రామిస్ చేయడం జరిగింది. ఈవెన్ రేవంత్ అన్న కూడా ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ వారం 10 రోజుల్లో మా అభ్యర్థులకు అందరి జీవితాలు వెలుగు నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము సూటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకొని మేము ఏ విధంగా నష్టపోయామో వాటికి 15 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రి గారి సెక్రటరీ అయినటువంటి మాణిక్ రాజు గారికి, అదేవిధంగా పిఏ అయినటువంటి జయపాల్ రెడ్డి సార్ గారికి ఇద్దరు కూడా వివరించడం జరిగింది. అలాగే మేము చేసినటువంటి ఎక్స్ప్రెషన్ చూసి ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. గత ప్రభుత్వంలో అప్పుడు జరిగినటువంటి ఇష్యూస్ వల్ల 4.5 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఉద్యోగాల్లోకి వెళ్ళారు. అదే 65-70 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఈరోజు రోడ్డు పాలైపోయారు. వీళ్ళకి తప్పకుండా న్యాయం జరగాల్సి ఉంది. ఎందుకంటే రీసెంట్గా కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి, ఒక డైరెక్షన్ కూడా వచ్చింది. కాబట్టి ఆ డైరెక్షన్ గురించి కూడా వాళ్ళు వివరాలు తెలుసుకొని తప్పకుండా ఈ యొక్క ఫైల్ను పుటప్ చేసి 2 రోజుల్లో దీనిపై సమీక్షలు ఏర్పాటు చేసి తిరిగి దీన్ని మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి గారికి తీసుకొని వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో, బంగారు తెలంగాణలో గత 15 సంవత్సరాల నుంచి మాకు తీవ్ర అన్యాయం జరిగినటువంటిది ఈరోజు స్వయంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి స్వగృహంలోకి వెళ్ళి ఈ విధంగా మాట్లాడరావడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశాభావం చేస్తున్నాం. నేను గత 15 సంవత్సరాల నుంచి అండి 2008 టీఎస్సీలో అంటే మాకు జరిగినటువంటి అన్యాయం ఈ భారతదేశంలో ఎవరికి జరగలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాత గవర్నమెంట్లు దీని మీద చేసినటువంటి తప్పుదారు ఏంటంటే
నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఇంప్లిమెంటేషన్ చేయలేదు. తర్వాత మాకు నోటిఫికేషన్నే ఇంప్లిమెంటేషన్ చేయమని 9/9/2009 మాకు ఆర్డర్ రావడం జరిగింది. దానిని కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. తర్వాత ఫిబ్రవరి 8, 2017 ఆర్డర్ వచ్చిందండి. అది కూడా మాకు ఉద్యోగాలు ఇమ్మని చెప్పారు ఆర్డర్ కూడా, ఇది హైకోర్టులో. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదండి. తర్వాత సెప్టెంబర్ 27, 2022 ఆర్డర్ వచ్చిందండి. దాన్ని కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు దాన్ని అనగదొక్కేసి దాని మీద మళ్ళా సుప్రీంకోర్టు పెట్టుకుపోయి దాన్ని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారు. ఇలాగా ఆయన అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ సభలో 2016లో కూడా బాగా ఉద్యోగాలు ఇస్తాడు. కానీ ఆయన అప్పుడు ఇవ్వలేదు. మేము అనేక సార్లు ప్రగతి భవనం పోయినప్పుడు ఇలాగ 500 మంది ఏనాడు కూడా కలిసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రజా పరిపాలన చెప్పినటువంటి ఈ ప్రభుత్వంలో మేము 500 మంది వస్తే దీంట్లోంచి ప్రతినిధిగా 5 మందిని తీసుకొని ఈ సమస్య ఎవరిది అనేటువంటి విషయం మీద కనుక్కొని విద్యాశాఖకు సంబంధించి మాణిక్యరాజు గారిని ఆయనకి మాకు మొత్తం వివరంగా వినిపించుకున్న తర్వాత దీని మీద 3 గంటలకల్లా దీని మీద ఒక వివరణ ఇవ్వాలని అక్కడ మన రేవంత్ రెడ్డి గారి యొక్క సెక్రటరీ జైపాల్ గారి ద్వారా ఇమీడియట్గా తెలుసుకోమని 3 గంటలకు దీని మీద కూర్చున్నారు. మేము అడిగేదంటే అప్పటికే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి అన్నగారిని గాంధీ భవన్లో కూడా అనేక మాటలు కలిసాం. అలాగే మేము ఈ ఉద్యమాన్ని తారస్థాయిగా నడిపించినప్పుడు ఆయన మా యొక్క ఆమరణ నిరాదీక్ష కూడా రావడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము కోరుకున్న ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాం రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు మాకు మీరు అన్యాయం చేయకపోతే మా జీవితాలు అనేటువంటి నాశనం అయిపోయి మేము మీరు ఉద్యోగాలు ఇస్తే బాగా చేస్తే మేము 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు చేస్తాం. మా వయసులు అయిపోయి మా యొక్క తల్లిదండ్రులు చనిపోతున్నారు, మాకు పెళ్లిళ్ళు కాలేదు, ఆ జీవితాలు సర్వనాశనం అయిపోయి పాత ప్రభుత్వాల వల్ల. మీరైనా కానీ మాకు ఈ 14-15 సంవత్సరాల నుంచి పుల్లు మగ్గుతున్నటువంటి సమస్యను పరిష్కరించి మా యొక్క 1000 మంది కుటుంబాల్లో మీరు మాకు దీపం వెలిగించి మాకు అన్నం పెడతారని ఈ యొక్క మీడియా పూర్వకంగా మిమ్మల్ని అడుగుకున్నాం. రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం. స్లోగన్ అని చెప్పండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ సో ప్రస్తుతం ఈరోజు అయితే మాదాపూర్లో డిఎస్సి 2008 సో డిఎస్కి సంబంధించింది 2008లో నోటిఫికేషన్ అండి. ఆ నోటిఫికేషన్ కూడా ఇప్పటికీ కొంతమంది గట జాబులు ఈరోజే మీరు జాయిన్ కావచ్చు అని సో వాళ్ళకి లెటర్స్ రావడం జరిగింది. వాళ్ళు జాయిన్ అయ్యే మూమెంట్లో కూడా అక్కడ ఏ సిచ్యువేషన్ జరిగిందో కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సో డిఎస్సి వాళ్ళు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఎందుకు నోటిఫికేషన్ పడ్డా కూడా ఎందుకు జాబ్స్ రావడం లేదని చెప్పేసి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అవుతామనే ఆశ కొద్దీ ఎన్నో ఆశలు కళల కోసం వెయిట్ చేశారు. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలోనైనా కూడా వాళ్ళ ఆశ నెరవేరుతుందని ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. మేడం నమస్తే, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అందులో ఇద్దరు రాస్తున్నారు. వరకే ఈడీ వరకు హైయర్ అయితే అందులో ఫీజులో సేమ్ లేదు కాబట్టి మేము రాసినందుకు మా అంత అయిపోయి ఎగ్జామ్ వచ్చి మేము పోస్టింగ్ వెళ్ళాలన్న టైంలో ఏమంటే కోర్టు నుంచి వాళ్ళు టైం వాళ్ళు తీసుకొని ఇచ్చి రాగానే మా పోస్టర్ మా ఉన్న ప్లేస్లో వాళ్ళకి దాని నుంచి ఏపీ ఉండేది. అందులో 30% మేము పోస్టింగ్ కోల్పోయాము. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నోటిఫికేషన్ ఆఫ్ ద యాజ్ పర్ రూల్స్ అండ్ రిజర్వేషన్ అనే ఇచ్చారు. అలాగే మేము రాసాము, అందరం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాము, కామన్ మెరిట్లో సెలెక్ట్ అయ్యాము. బట్ అన్ఫార్చునేట్లీ అప్పుడు హైకోర్టు 70:30 రేషియోని అప్పుడు అమల్లోకి చేయవాలని తీర్పు చెప్పడం జరిగింది. అందువల్ల మేము మంచి మెరిట్ ఉన్న బిఎడ్ అభ్యర్థులను నష్టపోయాము. కొంచెం లీస్ట్ మెరిట్ ఉన్న డిఎడ్ అభ్యర్థులు 30% రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు సాధించారు. అప్పటి ప్రభుత్వం చేతగాని ధనం వల్లనే ఈరోజు ఇంతమంది డిఎస్సీ అభ్యర్థులను రోడ్ల మీద పడి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. మేము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మా ఉద్యోగాలను కోల్పోయి రోడ్లు పడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్నారు కాబట్టి మళ్ళీ అదే ప్రభుత్వం
తిరిగి మాకు న్యాయం చేస్తుందని మేమందరం సంపూర్ణంగా నమ్ముతున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో ఉన్న మిగతా అభ్యర్థులకు అక్కడ ఏపీలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, వాళ్ళు చేస్తున్నారు మేడం. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి సార్ కూడా మా యొక్క విషయాన్ని పాజిటివ్ దృక్పథంతో తీసుకొని సాధ్యాసాధ్యాన్ని పరిశీలించి సాధ్యమైనంత తొందరగా వారం 10 రోజుల్లో యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్, యాజ్ పర్ హైకోర్టు తీర్పు మా అందరికీ తగిన న్యాయం చేస్తారని, మా ఉద్యోగాలు మాకు కల్పించి మా జీవితాలను ఆదుకుంటారని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాము. ఈ సీఎం సార్ మాకు న్యాయం చేస్తారని కూడా మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాము.